బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు సహాయ సహకారాలతో నల్లమోతువారిపాలెంలోని కొత్త నందాయిపాలెం గ్రామంలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కర్లపాలెం మండలం పరిషత్ నిధుల నుండి 2,50,000 రూపాయలతో ప్రజల దాహార్తి తీర్చడం కోసం చేతి పంపులు ఏర్పాటు చేసినట్లు ఎంపీటీసీ సభ్యులు, రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలియజేశారు. ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఎంపీపీ యారం వనజలకు ధన్యవాదాలు తెలియజేశారు. సంతోషం కదా, ఓన్గా వేస్తారు కదా. ఇప్పుడంటే మోటార్ వేసినప్పుడు తెచ్చుకోవాలి నీళ్ళు. ఇప్పుడంటే మనం దాన్ని వేసినప్పుడే పర్లేదు పర్లేదు కుటుంబ నీళ్లు రావాలి, కొట్టండి, బాగా రావాలి, కొట్టండి. వాడుకుంటున్నారా పిల్లలు? బాగున్నాయి, వాటర్ స్వీట్ కొన్నాయడా సైడ్ బాగా ఉంది. ఈరోజు కర్లపాలెం మండలం కొత్తనందాపాలెం గ్రామంలో మరి గౌరవ శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ గారి సహకారంతో గ్రామంలో నిరుపేదలకు గాని ఇలా పబ్లిక్ ప్లేసుల్లో గాని మరి మంచినీటి సౌకర్యం కోసం చేతి పంపులు వేయటం జరిగింది. మరి వాటిని మరి పరిశీలించడం కోసం ఎప్పటికప్పుడు సరైన సూచనలు, సలహాలు ఇస్తూ ఏ విధంగా ఎంత పటిష్టం చేయాలి, ఎలాంటి నాణ్యమైన పంపులు వేయాలనే అన్ని విధాలుగా మరి సూచనలు ఇస్తున్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరి ఏఈ మంజూర్ బాషా గారు కూడా ఈరోజు రావటం, ధృవీకరించడం కోసం రావడం జరిగింది. మరి పంచాయతీ సెక్రటరీ ఆట్ల మురళీరెడ్డి గారు గాని, అందరం కూడా ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ ఆట్ల వెంకటేశ్వరమ్మ అయ్యప్పరెడ్డి గారు గాని అందరి సహకారంతో ఇక్కడ ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ వేగేసిన నరేంద్రరాజు గారికి, కర్లపాలెం ఎండీఓ అద్దూరి శ్రీనివాసరావు గారికి, ఎంపీపీ యారం వనజ గారికి కూడా మా గ్రామం తరపున కొత్తనందాపాలెం గ్రామానికి మరి పబ్లిక్ ప్లేసుల్లో గానీ లేదా నిరుపేదలకు గానీ త్రాగునీటి సౌకర్యం కోసం చేతి పంపులు మంజూరు చేసినటువంటి వీరందరికీ కూడా మా గ్రామం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సంతోషం కదా.